ప్రియ మిత్రులారా, ప్రతి ఒక్కరూ నేను ఒకటే విన్నవిస్తున్నాను, మనవి చేస్తున్నాను. ఏంటంటే, సత్యాన్వేషణ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఎల్లప్పుడూ సత్యమునే వెదకండి, సత్యమునే కోరండి. సత్యము దొరికినప్పుడు ఏదైనా పోగొట్టుకోవాల్సి వస్తే ఆనందంగా పోగొట్టుకోండి. అప్పుడే మీరు సత్య సంబంధులు. అప్పుడే యేసయ్య ఇచ్చే రక్షణ మీకు దొరుకుతుంది, మహిమ కిరీటం దొరుకుతుంది. ఇది క్రైస్తవేతరులకు మాత్రమే నేను చెప్పట్లేదు, క్రైస్తవులకు కూడా. ఎందుకంటే క్రైస్తవ సమాజము కూడా రక్షణను గూర్చిన సత్యాన్ని గ్రహించిన తరువాత కూడా ఇంకా సత్యాన్ని వెతుకుతూ ఉండాలి. ఆ సత్యము పేరు 119వ కీర్తన 160వ వచనములో, నీ వాక్య సారాంశమే సత్యము అన్నాడు. రక్షణార్థమైన సత్యము, ఇంకా లోతైన సత్యం ఉంది, వాక్య సారాంశము. అది క్రైస్తవుల కొరకు. క్రైస్తవులు కూడా చాలామంది సత్యమేదో తెలుసు కానీ దాన్ని వ్యతిరేకిస్తారు. అందరూ సత్యాన్ని గ్రహిస్తే, సత్యంలో ప్రతిష్ఠితులైతే అన్ని డినామినేషన్లు ఏక కుటుంబంగా మారిపోవడానికి 5 నిమిషాలు చాలు. కానీ ఈగో ప్రాబ్లం, మళ్ళీ ఇదే సమస్య. సత్యాన్ని వెతకడం అంటే కష్టం, అంగీకరించాలంటే కొందరు దూరం అయిపోతారు. అందరిని దూరం చేసుకొని మనమే సాధిస్తామండి. లోకంలో బ్రతుకుతున్నాము, అందరి దయ మనకు కావాలి కదా అనే ధోరణిలో ఉన్నవాళ్ళు సత్య సంబంధులు కారు. మనం సత్య సంబంధులం కావాలి. నిజమైన దేవుడు ఎవరో వెతకాలి. ఆ దేవుడు బయలుపరిచే సత్యం ఏంటో వెతకాలి. ఆ సత్యం చాలా దూరంగా ఉంటుంది, అయినా వెతకాలి. చాలా లోతుగా ఉంటుంది, అయినా కానీ త్రవ్వాలి. దొరికినప్పుడు అవసరమైతే ఏదైనా పోగొట్టుకోవాలి, కానీ సత్యాన్ని సంపాదించుకోవాలి. సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోవడం, అదే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. ప్రియమిత్రులారా, చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయం లేదు, నేను ముగించేస్తున్నాను. ఇందాక నేను ఒక ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. గుడుల మీద బూతు బొమ్మలు ఎందుకు, చాలా రతి భంగిమలు, రకరకాల అసహ్యమైన శిల్పాలు ఎందుకు అనే దాన్ని గూర్చి సమర్థింపు. స్వామివారే సమర్థించారట. దాన్ని చూసి కూడా శోధనకు గురి కాకుండా, మోహానికి గురి కాకుండా మనస్సు అచంచలంగా ఉంచగలిగిన వాడే లోపల భగవంతుణ్ణి పూజించగలుగుతాడు. మన ఏకాగ్రతను పరీక్షించడానికి అలాగా పైన పెట్టి అని ఒక సమర్థింపు. నేను అడుగుతున్నాను, ఇంత గొప్పగా సమర్థించుకున్నారు కదా, మరి లోతు కథ చదివినప్పుడు మీరు అలాగ ఎందుకు అనుకోలేదు? బైబిల్లో దేవుని గూర్చిన గొప్ప సత్యం ఉంది, రక్షణ మార్గం ఉంది, యజ్ఞాన్ని గూర్చిన సమాచారం ఉంది. లోతు కుమార్తెలు చేసిన తప్పు పనిని బైబిల్ సమర్థించలేదు. అలా చేయడం మంచిదని దేవుడు చెప్పలేదు, చెయ్యమని ఆజ్ఞాపించలేదు. వాళ్ళేమి దేవతలు కాదు, మామూలు మనుషులు. ధర్మశాస్త్రం రాకముందు వాళ్ళు చేసిన తప్పది. ఆ ఒక్క తప్పును పట్టుకొని బైబిల్ అంతా బూతు పుస్తకం అని దుష్ప్రచారాలు చేస్తున్నారు. మీ ఆరాధన స్థలాల మీద బూతు బొమ్మలు ఉంటేనేమో ఉదాత్తమైన భావాలు చెప్పుకుంటారా? బైబిల్ మొదటి పేజీల్లో ఎవడో తప్పు చేశాడని ఖండించి రాస్తే ఈ గ్రంథమే వేస్ట్ అంటారా? ఇది న్యాయమేనా? సత్యాన్ని ప్రేమించే వ్యక్తి ఇదే విధంగా తర్కిస్తాడా? అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇంకొకటి చేసిందేమో వ్యభిచారం. న్యాయము లేదు తర్కములో, ఎందుకంటే సత్యాసక్తి లేదు. ఇంకొక ఆయన కాకినాడలో ఒక స్వామీజీ చెప్పాడు, బైబిల్లో సైన్స్కి విరుద్ధమైన సంగతులు ఎన్నో ఉన్నాయట. ఏమిటర్రా అంటే,
100 ఏళ్ల వయసులో స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత శారా అనే ఆమెకు గర్భం వస్తుంది. ఎలా వస్తుంది? అది ఇంపాసిబుల్ కదా. ముందే గొడ్రాలు, నెలజబ్బ ఆగిపోయింది, ఎలాగ కడుపు వస్తుంది ఆమెకి? సైన్స్కి విరుద్ధమైనది బైబిల్ అని చెబుతున్నాడు. సత్య సంబంధేనా? మరి అయ్యప్ప పుట్టడం సైన్స్ ప్రకారమా? ఏ పురుషుడు ముట్టుకోకుండా పాయసం తాగితే రాముడు, లక్ష్మణుడు, ఈ 4 అన్నదమ్ములు పుట్టిన సైన్స్ ప్రకారం పాయసం తాగితే పుట్టారు. అంటే మనకొక న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకో న్యాయం. మన దగ్గర ఏదైనా ఉంటేనేమో సమర్థించుకోవడం, అవతలి గ్రంథాన్ని మాత్రం దుర్భాషలాడి చెడ్డ మాటలతో నీచంగా నిందించడం. ఇది సత్య సంబంధి లక్షణం కాదు. సత్యాసక్తి ఉందా అసలు? చంద్రుడు దేవుడు అనుకున్నాం ఒకప్పుడు, కానీ మనమే పంపిన చంద్రయాన్ నౌక చంద్రమండలం మీద దిగింది. ఇప్పుడైనా ఒప్పుకోవాలిగా. తమ్ముడు, తెలియని రోజుల్లో అనుకున్నాము అది దేవుడని, అది మట్టి గడ్డని ఇప్పుడు తేలిపోయింది, అది అజ్ఞాన కాలంలో చెప్పుకున్న కథ, దాన్ని వదిలేస్తున్నాం అని అనాలి కదా, ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు కూడా చంద్రుడు, రాహుకేతువులట మళ్ళీ. అదేంటంటే ఛాయాగ్రహ. ఎక్కడున్నాయి బాబు రాహుకేతువులు? అవి లేనే లేవు. సూర్యుడిని కూడా ఓ గ్రహం అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, కాదు కదా. సైన్స్ పెరిగిన కొద్దీ, జ్ఞానం పెరిగిన కొద్దీ పాతకాలపు నమ్మకాలు వాస్తవాలు కాదని తెలిసినా సరే వాటిని పట్టుకొని వేళ్లాడుతున్నారు. వీళ్ళు సత్య సంబంధులా? సత్యలోకానికి ఎలాగెళ్తారు? యేసయ్య అందుకే చెప్పాడు, నేను సత్యాన్ని చెప్పడానికి వచ్చాను కానీ అందరూ వినరు. కొందరే వింటారు, సత్య సంబంధులు నా మాట వింటారు. క్రైస్తవేతరులలో సత్యాన్ని దుర్నీతితో ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ సమాజంలో కూడా సత్య విరోధులు ఉన్నారు. నేను యుగాంతం గ్రంథం రాశాను. యుగాంతం గ్రంథం రాస్తే దాన్ని చాలామంది ద్వేషించి, ఓఫీర్ గారు అబద్ధ బోధకుడు, దుర్బోధకుడు, అబద్ధ ప్రవక్త, ఏంటంటే పిచ్చి పిచ్చిగా వాగి దానికి వ్యతిరేకంగా ప్రజలను అందరినీ బ్రెయిన్ వాష్ చేశారు. యుగాంతంలో నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకో 6 నెలలు ఆగండి, ఇంకా ఎన్నో జరుగుతాయి. సత్య సంబంధులైతే మారు మనసు పొందారు కదా. బ్రదర్, మీ బుక్ మాకు అర్థం కాక ద్వేషముతో మేము దుష్ప్రచారాలు చేసాం, క్షమించండి అనాలిగా. క్రైస్తవులు కాని వారిలో కూడా సత్య విరోధులు ఉన్నారు. క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళలో కూడా సత్య విరోధులు ఉన్నారు. మతానికి ఏం సంబంధం లేదు, ఇది వ్యక్తిత్వంలో ఉన్నటువంటి విషయం. క్రైస్తవ సత్య విరోధులు ఉన్నారు. మనం సత్య సంబంధులుగా మారాలి. అప్పుడే పరలోక సంబంధులం, దేవుని సంబంధులం, క్రీస్తు యేసు సంబంధులం. అప్పుడే మనం నిత్యత్వంలో అంత మహిమలో ఆనందిస్తాము. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందండి. సత్యానికి విరోధంగా వాదులాడి అబద్ధమాడి అబద్ధాలను బలపరిచిన ప్రతి ఒక్కరూ ఏ మతంలో ఉన్నా సరే పశ్చాత్తాపపడి మారు మనసు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. లేకపోతే నరకాగ్ని గుండం మీ కొరకు వేచి చూస్తోంది. జాగ్రత్త, తప్పించుకొనండి. ఇది యేసయ్య మాట. ప్రార్థన చేసుకుందాం.